ఆయన గారు చనిపోయారు నాకు సాయంత్రంకి చెప్పారు. దానివల్ల ఉదయం చనిపోయిన వ్యక్తి నాకు సాయంత్రం నాకు చెప్పారు. దీనివల్ల ఆయనకు స్టీల్ ప్లాంట్లో చాలా ఇబ్బందికరంగా ఉన్నదని చాలా నెలల క్రితం కానీ చెప్తున్నాడు. పాత వాళ్ళందరినీ తీసేసి కొత్త వాళ్ళని వేయడం వల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉంది. చాలా ఫోర్స్ ఎక్కువైపోయింది. దానివల్ల నేను డ్యూటీ మానేస్తానని నాకు 6 నెలల క్రితం కానీ చెప్తూనే ఉన్నాడు. కానీ నా కుటుంబం పరిస్థితి బట్టి నా భర్త డ్యూటీకి వెళ్ళడం వల్ల ఎవరు నిర్లక్ష్యం వల్ల కానీ నా భర్త చనిపోవడం జరిగింది. నా కుటుంబానికి జరిగిన అన్యాయం వల్ల వేరే కుటుంబాలకు జరగకూడదని నేను అనుకుంటున్నాను. అలాగే నాకు కూడా న్యాయం జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. న్యాయం చేయాలని నిర్వాసితులకి మా భూములన్నీ ఇచ్చాము. దీనివల్ల నా భర్త ఇప్పుడు పని చేస్తున్నా కూడా కోల్పోయాడు. దానివల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అది నా కొడుకు కూడా అంగవైకల్యం. దానివల్ల నన్ను పోషించే ఎవరు లేరు. దీనివల్ల ప్లాంట్ మేనేజ్మెంట్కి నేను కోరుకునే రిక్వెస్ట్ ఉంటే మాకు న్యాయం జరగాలని నేను అనుకుంటున్నాను. మొన్న 25వ తారీఖున బిఎఫ్లో కాంట్రాక్ట్ కార్మికుడు ప్రమాదశాత్తు చనిపోవడం జరిగింది. తుంగ గోపాలకృష్ణ ఎస్ఎల్ ఇంజనీరింగ్ కంపెనీలో మరి మన 25న యాక్సిడెంట్ అయి చనిపోవడం జరిగింది. ఇదంతా కూడా మరి ఇక్కడున్న స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న కార్మికులందరికీ కూడా తెలిసిందే. మరి చనిపోయిన 2 రోజుల దాకా కానీ నిన్నటి వరకు కానీ స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ ఎవరు కూడా పట్టించుకోకపోవడం, అలాగే నిన్న మరి యూనియన్లుగా ఏఐటీసీ నుండి కానీ సిఐటి ఐఎన్టీస్ డిపి సంఘాలుగా అందరం కూడా నిన్న రావడం వల్ల కాంట్రాక్ట్ వచ్చి వీళ్ళకి ఏదైతే రావాల్సిందో బెనిఫిట్స్ అవన్నీ కూడా మేము చేస్తాం, అలాగే వాళ్ళ కుటుంబానికి 1 లక్ష రూపాయల దాకా మేము ఆర్థిక సాయం చేస్తామని చెప్పి ఇక్కడ ఎవరైతే స్థానికులుగా ప్రెజర్ తీసుకురావడం వల్ల అలాగే యూనియన్ల నుండి నిన్న ఒక లెటర్ కూడా రాయడం జరిగింది. సో మేము ఈరోజు ఎన్ని చెప్తున్నాం అంటే స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి ఈ ప్రమాదం జరగడానికి కారణం అక్కడున్న ఇంజనీర్ ఇన్ఛార్జు, హెచ్ఓడి, మేనేజ్మెంట్. ఎందుకంటే అక్కడ చేస్తున్న వాళ్ళందరూ ఎప్పటి నుండో ఎన్నాళ్ళో బట్టి పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా తొలగించి కొత్త వాళ్ళు తీసుకొచ్చి అక్కడ పని చేయించడం వల్ల వాళ్ళకి ఎవరికో దీని మీద టెక్నాలజీ కానీ ఏం చేయాలో అర్థం కాలేదు. నిన్న చనిపోయిన వ్యక్తి ఒక్కరే పాత వాళ్ళు ఉన్నారంట. ఈ విషయం స్వయంగా కాంట్రాక్టే చెప్తున్నాడు. మేము ఎంత చెప్పినప్పటికీ కూడా మేనేజ్మెంట్ వింటలేదు. మా దగ్గరున్న మ్యాన్ పవర్ని అందరినీ కూడా తొలగించి మళ్ళీ కొత్త వాళ్ళు జాయిన్ చేయించుకున్నారని చెప్పేసి కాంట్రాక్టర్ కూడా ఈరోజు వాళ్ళ మీద కంప్లైంట్ అవ్వడం జరిగింది. అంటే నిన్న చనిపోయిన వ్యక్తి ఒక్కరే పాత వాళ్ళు ఉన్నారు. మరి దీని మీద స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఎటువంటి సమాధానం చెప్తుందో చేయాలి. దీని మీద కాంట్రాక్టర్ల మీద అలాగే మేనేజ్మెంట్ మీద కూడా మేము కంప్లైంట్ అవ్వడం జరిగిన ఈ రోజు దాకా కూడా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కూడా స్పందించకపోవడం చాలా దుర్మార్గంగా భావిస్తున్నాం. నేను కేజీహెచ్లో బాడీని పెట్టేసి మాకు ఏదో మనిషి ఏదో చిన్న దెబ్బ తగిలినట్టు ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. దీని మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. మరి పోలీస్ అధికారులకు కూడా మేము ఫ్యామిలీ మెంబర్స్గా కానీ యూనియన్లుగా వచ్చి కంప్లైంట్ చేసాం. మరి సిఐ గారు దీని మీద సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా మీరు కంప్లైంట్ అవ్వండి. దీని మీద మేము ఎవరైతే దీనికి నిర్లక్ష్యంగా చేశారో అధికారుల మీద ప్రతి ఒక్కరి మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ కార్మికులకి నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను. కార్మికులందరికీ మీరు భయభ్రాంతంలో యాక్సిడెంట్లకు గురవుతున్నారు. ఈ మధ్యకాలంలో గత 6 నెలలు బట్టి చూస్తుంటే చిన్న ప్రమాదాలు కాదు, ఏకంగా కార్మికులు అందరూ కూడా చనిపోయే పరిస్థితి ఉండేది. ఒకప్పుడు యూనియన్ల నుండి సంఘాల నుండి మీ పక్షాన మాట్లాడి ఈరోజు యూనియన్లు సంఘాలని చంపే పరిస్థితి ఈరోజు తీసుకొచ్చారు. అందుకనే ఈరోజు కార్మికుడు చనిపోయినా కూడా 48 గంటలు అయినా సరే ఎవరు కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. ఒకప్పుడు బాడీని అక్కడే పెట్టి వాళ్ళ కుటుంబానికి అందరికీ న్యాయం చేసేంత వరకు కూడా కేజీహెచ్కి పోస్ట్ మార్టంకి బాడీని తీసుకెళ్లేవారు కాదు. ఈరోజు అలాంటిది లోపట ఏం జరుగుతుందో కూడా తెలియలేని పరిస్థితిలో ఉన్నాం. కార్మికులు అందరికీ అర్థం చెప్తున్నాం, బానిసత్వం కాదు, బాధ్యతగా అందరూ పనిచేయాలి, సేఫ్టీ పాటించాలి. ఎవరైతే అధికారులు మీ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారో ఒత్తిడి మీరు బలి అవ్వద్దని చెప్పేసి సందర్భంగా తెలియజేను. ఈరోజు ఆ కుటుంబానికి ఎవరు సమాధానం చెప్తారు? ఈరోజు ఆ కుటుంబానికి ఆవిడికి భర్త పోయాడు, పిల్లలకి తండ్రి పోయాడు, ఒక బాబు ఉన్నాడు, ఆ బాబు కూడా వికలాంగుడుగా ఉన్నాడు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈరోజు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఆ మనిషిని తీసుకురాగలదా? మీరు ఎలాంటి స్టీల్ ప్లాంట్లు ఎన్నైనా కట్టచ్చు, కానీ మనిషి పోతే మనిషిని ఇవ్వగలరా? మీరు
ఈరోజు మీరెంత భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కార్మికుల్ని. అలాగే కాంట్రాక్ట్ కార్మికులు కాదు, ఉద్యోగస్తులు కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇదైతే కరెక్ట్ అయింది కాదు. ఇప్పటికైనా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మీరు సమాధానం చెప్పాలి. ఇప్పటికైనా ఈ యొక్క యాక్సిడెంట్లు అన్నింటికి కూడా ఈ యొక్క హత్య చనిపోవడానికి కారణం స్టీల్ ప్లాంట్ యాజమాన్యమే హత్యగా చేసిందని అయితే మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా దీని మీద ఎవరైతే దీనికి సేఫ్టీ లేకుండా వెళ్ళి ఈ చనిపోవడానికి కారణమైన వాళ్ళందరి మీద కూడా స్టీల్ ప్లాంట్ పోలీసు వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళందరి మీద అరెస్టులు చేయాలి. ఆ ఫ్యామిలీకి మాత్రం న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, కాంట్రాక్ట్ కార్మికులు ప్రతి ఒక్కరు కూడా భయభ్రాంతులకు గురవకుండా, పోతే పోయిన పని, అదేం ఉద్యోగాలు కాదు కదా, ఎవరు కూడా పని తీసేస్తున్నారని భావన లేకుండా ప్రతి ఒక్కరు గతంలో ఏ విధంగా అయితే సేఫ్టీగా చేసి పనిచేస్తారో ఆ విధంగా చేయాలని చెప్పి ప్రతి కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కుటుంబాన్ని ప్రతి ఒక్క స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఖచ్చితంగా ఆదుకోవాలి. 2 చిన్నపిల్లలు ఉన్నారు. ఖచ్చితంగా చనిపోవడం జరిగింది. అలాగే చనిపోయిన వ్యక్తి ఒక 6 నెంబర్ దారుడు, నిర్వాసితుడు. అదే కానీ ఆ వ్యక్తి ఉంటే రేపొద్దున నోటిఫికేషన్ ఏం పెట్టినా సరే ఒక ఉద్యోగానికి ఎలిజిబిలిటీ అవును. ఈరోజు అటువంటి పరిస్థితి లేదు. అందుకని మరి ఆ కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేస్తారో ప్రభుత్వాలు ఆలోచించేయాలి. ప్రభుత్వాలు కూడా ఈ విధంగా స్టీల్ ప్లాంట్ సీఎండీఓ, స్టీల్ సెక్రటరీ లేనిపోయిన మాటలు చెప్తే వినడం కాదు, వాళ్ళు చెప్పిన వినడం కాదు, ఇక్కడ తప్పుదో పట్టేస్తున్నారు. ఇక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, ఇక్కడ ఉన్న సీఎండీ కానీ, స్టీల్ సెక్రటరీ కానీ తప్పుదో పట్టేస్తున్నారు. ఈ యొక్క హత్యలకి, ఈ ప్రమాదాలకి ప్రధానమైన కారణం సీఎండీ, స్టీల్ సెక్రటరీ. మరి ఇవన్నీ జరుగుతుంటే కనబట్టలేదా మీకు? మీరు ఎప్పుడు చూసినా సీఎండీ, స్టీల్ సెక్రటరీ చెప్పిన మాటలే వింటున్నారు తప్ప ఇక్కడ ఏం జరుగుతుంది? 6,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించి ఈరోజు వరుస 4,000 మందిని జాయిన్ చేయడం అది ఎంతవరకు కరెక్ట్? అనుభవం ఉన్నట్టు వాళ్ళు తీసేసి ఎక్కడి నుండో అనుభవం లేనట్టు వాళ్ళు తీసుకొస్తే మరి ఇలా చనిపోతే బతుకుతారా? మరి కుటుంబాలకు ఎవరు ఆదుకుంటారు? మేము పనిచేసేది దేనికి? మా కుటుంబాలు పోషించుకోవడానికి. ఈరోజు మేము పనిలో వెళ్ళి చచ్చిపోతే మా కుటుంబాన్ని రోడ్డున పడిపోతే మరి మీ ప్రజాప్రతినిధులు మాకు ఏమైనా తీసుకొస్తారా? మరి దీనికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమాధానం చెప్పాలి. ఈ రకంగా అన్యాయం జరుగుతుంది. ఎప్పుడు లేని విధంగా ఈరోజు రాష్ట్రంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్లో చాలా అన్యాయం జరుగుతుంది. దీనికి అడ్డుకట్ట ఇవ్వకపోతే భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా అన్ని నిర్వాసిత గ్రామాల నుండి, స్టీల్ ప్లాంట్ కార్మికుల నుండి రాజకీయ మరి సంభించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఎలాంటి ఆటంకాలు జరగకుండా సేఫ్టీ భద్రత పాటిస్తూ అధికారులు కూడా పని ఒత్తిడి తీసుకురాకుండా ఉండాలని చెప్పి సందర్భంగా నిర్వాసితుల సంఘాలుగా, ట్రేడ్ యూనియన్లుగా మేము కోరుకుంటూ ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరిన్ని విశాఖ ఉక్కు RNL వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి.